వెల్లంకి గ్రామంలో రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ మల్లికార్జున మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ వైద్య శిబిరాల్లోని వైద్య పరీక్షలు చేయించుకుని ఉచిత చికిత్స పొందాలని కోరారు. మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు. సపోజ్ ఒక 18 పంచాయతీలు ఉంటే ఒక 4-5 సబ్ సెంటర్ ఉండేవి. మీరు గమనిస్తే అన్ని పంచాయతీల్లో కూడా విలేజ్ హెల్త్ సెంటర్ వచ్చాయి. అంటే దానికి మనకు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల పేరుతో నడుపుకుంటున్నాం. అంటే ప్రతి పంచాయతీలో కూడా అటువంటి క్లినిక్లు ఇచ్చి దాంట్లో ఏఎన్ఎం ని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కూర్చోబెట్టి అక్కడ కొన్ని పరికరాలు పెట్టి వైద్య సదుపాయం అందించి మందులు అలాగే ల్యాబ్ పరీక్షలు కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి తగ్గకపోతే మళ్ళీ మీకు పిఎస్సి తీసుకెళ్లి అక్కడ తగ్గకపోతే అక్కడ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లి వైద్యం చేయించేంత ఘనత ఈ రోజు సీఎం గారు తీసుకున్న గొప్ప నిర్ణయాల వల్ల మీ అందరికీ లభిస్తాం. దాంతోపాటు మీరు గమనిస్తే చాలా పిఎస్సీలు కొత్తగా కట్టారు, అలాగే ఉన్న పిఎస్సీలు మార్పులు చేశారు. అంటే పాడుబడ్డ పిఎస్సీలు పాత పిఎస్సీని మొత్తం ఆధునీకరించి ఆధునాతక హంగులు దానికి రూపుదిద్ది అలాగే అధునాతన వైద్యం అందించే విధంగా కొత్త రకాల మెడిసిన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి అలాగే కొత్త పరికరాలను పెట్టి మొత్తం స్టాఫ్ కూడా మీరు గమనిస్తే మీరు 5 ఏళ్ల క్రితం ఒక పిఎస్సీలో స్టాఫ్ ఎంతమంది చూసుకోండి, ఈ రోజు ఒక పిఎస్సీలో స్టాఫ్ అని చూసుకోండి. నేను చెప్పనక్కర్లేదు, మీరే కావాలంటే మీ దగ్గర డేటా ఉంటుంది, మీ దగ్గర మీ బుక్ లో జీతాలు ఎంతమంది తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆనందపురం పిఎస్సీలో 2019లో ముందర ఎంతమంది జీతాలు తీసుకున్నారు, ఈ రోజు 2024 జనవరి 2లో ఎంతమంది జీతాలు తీసుకుంటున్నారు మీరే చూడండి. నేను చెప్పనక్కర్లేదు, ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాల వల్ల ఈ రోజు ఈ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఒకేసారి 50,000 మందికి వైద్య సిబ్బందిని ఈ రోజు రిక్రూట్ చేసుకున్నారు. గుండె మీద చేసుకుని ఎవరైనా ధైర్యంగా దీన్ని ఛాలెంజ్ చేయమని చెప్పండి. ఈ రాష్ట్రంలో చెప్తున్నాను, మీకు 50,000 మందిని ఏ ప్రభుత్వం ఏ రోజు కూడా నియమించిన దాఖలాలు లేవు. ఇది కఠోర నిజం. ఎందుకంటే ఇచ్చే జీతాలు మారవు, ఆ సంఖ్య మారదు, వాళ్ళకున్న సిపిఎంస్ లో కోడ్లు మారదు. కాబట్టి దయచేసి ఇంత మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు దయచేసి అందరూ మీరు సహకరించండి. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకి ఎమ్మెల్యే గారికి ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు కూడా మీరు సహకరించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. మల్లికార్జున నిలిచిపోతారు చిరస్థాయిగా. మరి వారు ఈ రోజున మన జిల్లా ముఖ్యమంత్రి నుంచి మన జిల్లాలో ఎన్నో ఒక తెలుసుకున్న తర్వాత వాళ్ళందరినీ మనం క్యాంపుకు పిలిపించుకొని ఇక్కడ మళ్లీ పరీక్షలు చేసి వాళ్ళకి ఇక్కడ స్పెషలిస్టులు ఇతర వైద్యుల సహకారంతో అందరికీ మందులు ఇచ్చి తర్వాత ఇక్కడ వాటికి తగ్గకపోతే మళ్లీ రెఫరెన్స్ రాసుకుని ఆ రెఫరెన్స్ మేరకు మళ్లీ మా ఏఎన్ఎంలు కానీ లేదంటే ఇక్కడ మనకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉండాలి మీకు. సో వాళ్ళందరూ కూడా
మీకు మళ్ళీ అటువంటి రెఫరెన్స్ రాసిన వ్యక్తుల దగ్గరికి ఫోన్ చేసి వాళ్ళని మళ్ళీ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి వాళ్ళని తరలించి అక్కడ మళ్ళీ